బైబిల్లో మరి యేసుప్రభు వారు పేతురు విషయంలో ఒక మాట అంటాడు. పేతురు ఆయన సముద్రంలో మరి ఎక్కడ చేపలు పడతాయో ఎక్కడ చేపలు పడవో ఆయనకు అన్నీ తెలుసు. ఆయన రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడు ప్రభు చెప్పాడు, అయ్యా నీ ధోని లోతుగా నడిపి కుడిపక్క వలయమన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు పేతురు గారు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక చేప కూడా పడ, అయినా నీ మాట చొప్పున మేము వలేస్తాము అని చెప్పినప్పుడు ఆ వలేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డట్టుగా ఆ వల కూడా పిగిలిపోయిందంట. అంత చేపలు పడ్డాయి. చూడండి మీరు, దేవుని యొక్క మాట నమ్మదగినది. అందుకే బైబిల్ నమ్మటం నీవంత అయితే నమ్మిన వానికి సమస్తము సాగిపో. కానీ అక్కడ నమ్మిన విధానంగా మన కంటికి అది ఎట్లా ఉంటుందంటే, అక్కడ మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కదా, ఒక్క చేప పడలేదు కదా, మరి ఈయన మళ్ళీ గురుపక్క వలయండి అంటాడేంటి అని వాళ్ళు బలహీనమైన మనసుకి చోటు ఇవ్వలేదండి. అయినా ప్రభా నీ మాట చొప్పున వలేస్తాం. చూడండి, అలాగనే మరి కానాను అనే ఊరిలో మరి వివాహానికి మరియా మరి తల్లి గారు ప్రభు వారు శిష్యులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి తల్లి వచ్చి మరి వచ్చాను, అయ్యా మరి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పాడు. ప్రభు అంటాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదమ్మా. ఆమె తన శిష్యుడికి చెప్తుందో, అయ్యా ఆయన చెప్పింది మీరు చేయండి. ఎప్పుడైతే ఆ మాట శిష్యుడు విన్నారో ప్రభు చెప్పాడు, 6 రాతి పానం తీసుకురండి, అంచుల వరకు నీళ్ళు నింపండి అన్నాడు. అక్కడ అయిపోయింది ద్రాక్షరసం. ఇంచి ఎక్కిన మాట ఎలా ఉందంటే, అలా ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు నింపమంటాడు ఏంటి అనే ఆలోచనకి శిష్యులు చోటులా. ఆ తల్లి చెప్పింది కదా, ఆయన చెప్పింది మీరు చేయండి. చూడండి, ఆయన చెప్పినట్టుగా ఇది చేశారు, నీరు మధురముగా మారిపోయాం. చూడండి, ప్రభుని కలిగిన మనం దేవుని దగ్గరికి వచ్చాం. మనం దేవుని వాక్యము, దేవుని బిడ్డల మాటలు మనం వినాలండి. అనుకుంటాము ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా కనబడి స్వయంగా శిశువులు చెప్పినప్పుడు కొంతమంది శిశువులు విన్నారు, చేశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. మరి యేసు ప్రభు పక్కనే ఉంటున్నాడు, అడుగుతూనే ఉన్నాడు తోమా గారు. ఆయన మాత్రం నమ్మట్లా. ఆయన అంటున్నాడు, ప్రభు శిష్యులు అన్నారు, ఆయన మేము చూసామయ్యా, ప్రభుని చూసాం అని చెప్తుంటే తనతో తోటి వాళ్ళు చెప్తున్నా కానీ తోమా నమ్మట్ల. తోమా అంటున్నాడు, అలా కాదు, ఆయన పక్కలో గాయం ఉందా లేదా, అర్జునుడు గాయాలు ఉన్నాయా లేవా, అరికాలు గాయాలు ఉందా లేవా, అట్లా చూస్తే కానీ నమ్మను అన్నాడు. మాకు చూడండి, తనతో పాటు తిరుగుతున్నాడు, తనతో పాటు ఉన్నాడు, మరి శిశువుతో పాటు కలిసి ఉన్నారు, కానీ ఇంకా ప్రభువుని కార్యాలు చూసి కూడా నమ్మని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు తోమాని, నా ప్రభు ప్రత్యక్షమయ్యి తోమాకి కనపడి, ఇదిగో నాయన చూడయ్యా అని చూపించినప్పుడు అప్పుడు అంటాడు, నా దేవా అంటాడు, నా ప్రభు నా ప్రభు. అప్పుడు అంటాడు ప్రభు, చూచి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్ముతున్నావు కార్యాలు, అది కాదు, చూడకుండా నమ్మను, అది ధన్యులు. చూడండి, ప్రభుని కలిగిన మనం దేవునికి వచ్చాం. మనం దేవుని కార్యాలు చూస్తే కానీ నమ్మని పరిస్థితి కనబడుతుంది ఈరోజు. లేదండి, ఇక్కడ పేతురు
అయ్యా నీ మాట చొప్పున మేము వలేస్తాం అని చెప్పి మాట చొప్పున వలేశారు. దేవుడి కార్యాన్ని చూశారు. ఇక్కడ మరియా చెప్పినప్పుడు అయ్యా ఆయన చెప్పింది మీరు చేయండి అంటే అట్లాగా చెప్పి మరియా చెప్పింది చేసింది. ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. చూడండి, మొదటిగా నేను మన సహవాసం మారుమూల్చుకున్న కొత్తలో ఒక 2-3 సంవత్సరాలు నాకు సహవాసం ఎంత దూరం ఉందో నాకు తెలియదు. మరి విసన్నపేటలో కూటాలు జరుగుతున్నాయి. కూటానికి వెళ్ళాలి. నేను ధైర్యంలో చావుకుని అడిగి విసన్నపేట పోవాలయ్యా, ఎలా ఇచ్చాడంటే విసన్నపేట పోసడానికి ఎలవయ్యా అన్నారు. ఎక్కాం. ఎక్కడ విసన్నపేట ఎక్కడ జరుగుతున్నాయి కూటాలు, నేను ఎక్కడ దిగాలి నాకు తెలియదు. ఏదైతే ఎక్కాను. నూజు నుంచి అయితే మనకు దగ్గరే. విజయవాళ్ళు ఎక్కమన్నారు కదా అంటే అది మైలవారం నుంచి అదంతా తిరుగుతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెళ్ళమన్నారు, విసన్నపేట వెళ్ళాలి. నేను బస్సులో కూర్చొని ప్రభా అని కూడా చెప్పాను. విసన్నపేట వెళ్ళమన్నారు కదా, నాకు విసన్నపేట తెలియదు, కూటలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. అయ్యా మీరు నాకు సహాయం చేయండి, మీరు నాకు సహాయం చేయండి అని అలా బస్సులో కూర్చొని ఒక్కనే ప్లాన్ చేసుకుంటా ఉన్నానండి. ఆ బస్సు ఎలా వచ్చిందంటే కరెక్ట్గా బస్సు అన్నయ్య ఇంటి మీద అక్కడ మీటింగ్ జరుగుతుంది. అమ్మగారు మెసేజ్ చెప్తున్నారు. ఇక్కడ చూసేకి అమ్మగారు మెసేజ్ చెప్తున్నారు. అది ఇక్కడ కావాలి ఆపడమన్నారు. బస్సు ఆపేడు దిగిపోయారు. చదువుగా ఆయన చెప్పింది మీరు చేయండి. ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అడగలని చెప్పి అది ఎవరని చెప్పలా. ఎలా సరిపోయిన పలాసాడికి వెళ్ళమన్నప్పుడు సరే ప్రభుత్వం వెళ్ళి మనం దేవుడు ఇంకా నువ్వు దేవుడి కార్యాలు నమ్మలేకపోతే, ఇంకా అపనమ్మకం ఉంటే, ఇంకా అవిశ్వాసం ఉంటే దేవుడి కార్యం మనం చూడలేమండి. ఇలా గమనించండి. దేవుడి కార్యం మనం చూడాలంటే దేవుడి మాట మనం వినాలి. మా దగ్గర ఒక టాయ్ పని చేసి మేస్త్రి ఉన్నాడు. ఆయన వెళ్ళి దైర్యం దగ్గరికి వెళ్ళి అయ్యా నీ మంచి భక్ష్యాలని కొన్నానయ్యా, నాకు చెప్పండి అయ్యా అని చెప్పి కాలు మోకాలు తండేసి అయ్యగారిని అడిగారు. అప్పుడు అయ్యగారు అన్నారంట, ఎవరు పిచ్చాడా, మంచి భక్తి అంటే ఏంటిదిరా, మాట ఏంటవేరా అన్నారంట. చూడండి, మాట వినటం. ఇక్కడ పేతురు మాట విన్నట్టు కనపడుతుంది మనకి. మన కానాను ఊర్లో శిష్యులు దేవుడు మాట విన్నట్టుగా నీటిని దాచినట్టుగా చూశారు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథాలను పరిధి చేసుకుంటే ఎన్నెన్ని కార్యాలు మన పట్ల మనకు కనపడుతున్నాయో. చూడా అయ్యా ప్రభా, పురుషులందరూ 5,000 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళు ప్రసంగం చెప్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం తినకుండా వచ్చారు. మరి వాళ్ళు మోసలు పోతారేమో. ఇంకా పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇల్లు పంపించని శిష్యులు చెప్పారు. ప్రభు అంటున్నాడు, మీరే వారికి ఆహారం పెట్టండి అయ్యా. ఏంటి ఇలా మాట్లాడే మాట, మనం ఎక్కడ పెడతాం ఇంతమందికి అని చెప్పి వాళ్ళు కొనుక్కోలేదండి. మీరే వారికి ఆహారం పెట్టమంటున్నాడు. చూడండి, ప్రభుని కింద మనం దేవుడికి వచ్చాం. మనం వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు పిల్లలు తీసుకొచ్చారు. అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆయన నా దగ్గర తేండి అన్నాడు, ప్రార్థించాడు, వడ్డించమన్నాడు. ఎప్పుడైతే ప్రభు చెప్పిన మాట విన్నారు, తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. అయిపోయినాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి. ఇదంతా ఆశ్చర్యం. ఆనాడే కాదు కానీ ఈనాడు కూడా దేవుడి కార్యాలు ఆగలేదండి. ఆనాడు జరిగి ఈరోజు దొరుకుతాయి అని అవిశ్వాసం మనకు రాకూడదు, అపనమ్మకం మనకు రాకూడదు. ఆనాడు చేసే కార్యాలు దేవుడు ఈరోజు ఈ క్షణంలో కూడా మన పట్ల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. ఇక్కడ ప్రభుని కలిగిన మనం దేవునికి వచ్చిన మనం అంటాడు,
విశ్వాసం నేను కనుగొందున, భూమి మీద నీ విశ్వాసం కనుగొందున. రాకడ సమయంలో ప్రభు ఉపమానం కూడా చెప్తున్నాడు. ఒక వ్యవసాయకుడు కడవర వర్షం కురిసేంత వరకు ఆయన కనిపెట్టుకోడు కదా, విలువైన భూమి నిమిత్తము. ఆయన ప్రభు వచ్చే సమయంలో మనం విశ్వాసాన్ని కనుగొందిన ప్రజల్లో చూపిన ప్రభుని కలిగిన మనం దేవునికి వచ్చే మనం రాబోయే దినాల్లో ఎలా పరిస్థితి మనకు వస్తాయో తెలియదు. డబ్బులు నేను వింటాం ఏంటంటే, డబ్బు ఉంటుందంట, బంగారం ఉండదంట, వేస్తే గంధం ఉండదు, నీ బంగారం వీధుల్లో పడేయబడి ఉండదు. ఎన్ని ఉండదంట, బంగారం డబ్బు అన్నీ ఉండదంట, కానీ తింటానికి తినే ఆహారం ఉండదంట. మరి ఎలాగ మనం ప్రజలు ఎలా జీవించాలి క్రైస్తవులైన మనం, ప్రభు నమ్మకం మనం అంటే ఈ దినాల్లో మనం విశ్వాసం కనుగొంటే, ప్రభు చెప్పిన మాట వింటే, దేవుని బిడ్డ మాట వింటే, దేవుని బిడ్డ మాట దేవుని మాటగా మనం విన్నప్పుడు ఆశ్చర్యకారం జరుగుతాయండి. సో అందుకే బైబిల్ అంటుంది, దహన బలి కంటే మాట వినటం శ్రేష్టం. అందుకే మీ పై నాయకులు లెక్క చెప్పవలసింది. కాబట్టి దుఃఖంతో వాళ్ళు పనిచేసి వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడమన్నాడు. దుఃఖంతో వాళ్ళు పనిచేసారు, వాళ్ళని విశ్వసించు అన్నాడు. దేవుని బిడ్డలో ఏదైనా ఒక మాటని చెప్పడం ఇప్పుడు అది కాదు అని మాట మన నోటికి రాకూడదు, మనసులో కూడా అనుకోకూడదు. రాదు. మనకు వల్ల కాని పని ఒకరు చెప్పారనుకోండి, ప్రభా ఇది నా వల్ల కాదు కదా, కానీ దేవుడి బిడ్డ చెప్పారు కదా, నాకు సహాయం చేయాలని ప్రభు తట్టు చూసి ప్రభు పాదాలు పట్టుకుంటే ఆశ్చర్యకారం చూస్తాం. చదువురాదు. దేవుడిని విశ్వాసంలో బలవంతులుగా చేయాలని, యథార్థపరులుగా చేయాలని, దీనుగా చేయాలని, మరి దేవుడి బిడ్డలు మనకి ఇచ్చిన సహవాసం, మనకి ఇచ్చిన ధైర్యాలు, జీవించి పోయించే మనకి ఇచ్చిన ధైర్యం మాట ఈ రోజున అనేకులు విననే పరిస్థితి కనబడుతుంది. చూపిరా ఈశ్వరరావు గారు మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది అజయ్ గారు కదా, శ్రీరమ్మ గారు కదా, వాళ్ళ పిల్లలు కదా అనుకుంటున్నాం మనం. కానీ ఒక మాట వచ్చినప్పుడు, పలానా పని చేయ అబ్బాయి, పలానా పని చేయ అమ్మాయి, ఇలా చేయి, ఇది అన్నప్పుడు అది అట్లా ఇది ప్రభు మాట అని చెప్పి మనం చేస్తే నిజంగా ఇప్పుడు ఆశ్చర్యకారం మనం చూస్తాం. ఆనాడే కాదు కానీ ఈనాడు కూడా ఓపిక లేదు అయినా పని చెప్పారు అనుకోండి, అయ్యా నాకు ఓపిక లేదని సంగతి నీకు తెలుసు, కానీ దేవుడి బిడ్డ మాట నేను కాదనకూడదు, నేను దుఃఖ పెట్టకూడదు, నాకు ఓపిక ప్రభుని అడిగావా, స్తోమత లేదే నాకు ఈ పని చేయమన్నారు, నాకు స్తోమత లేదు అయ్యా నాకు సహాయం చేయవా అని అడిగా ప్రభుని. గమనించండి, ప్రభుని కలిగిన మన దేవుని కొంచెం ఇంకా నీ పట్ల మనం అనుకున్నాం, ఈశ్వరరావు వారి పట్ల కార్యం చేయాలనుకుంటున్నాం, కానీ ప్రభు అన్నాడు నాయన విశ్వాసించేవాడు నాకంటే ఎక్కువ క్రియ చేస్తాడు. చూడండి, ప్రభుకున్న ఆశ ఆకాంక్షండి, ఒక తల్లిదండ్రులకున్న ఆశ ఏంటంటే నా పిల్లలు నాకంటే యోగ్యులు అవ్వాలి, గొప్పవారు కావాలి అనేది ఓ తండ్రి కోరిక. ఎక్కడికి వచ్చింది? ప్రభు మనసు అది. ఓ తండ్రికి ఆ మనసు ఉన్నప్పుడు ప్రభుకే మనసు ఉంది, తండ్రికి మన ప్రభుకే మనసు నాకంటే ఎక్కువగానే. చూడండి, ప్రభునికి వెళ్ళిన మనం దేవునికి వచ్చాం. మన పరిస్థితులంతా మనం పని చేసుకుంటే, మన ఆది కాలంలో ఆది నుంచి మనం పని చేసుకుంటే మన పితరైన అబ్రహాం ఎలా ఉన్నాడు? అబ్రహామా అంటే చిత్తం ప్రభా, ఎడవయ్యా నేను చూపించే దేశానికి వెళ్ళు, ఈ బంధువులు ఇంటి వారిని విడిచిపెట్టి నేను దీవిస్తాను. అట్లాగే ప్రభా, మా భార్య అడిగొస్తాను ప్రభా, మా తల్లిని అడిగొస్తాను ప్రభా, అల్లా చిత్తం ప్రభా అన్నాడు. ప్రభు చెప్పడికి వెళ్ళాడు, దీవించబడ్డాడు. అక్కడ ఒక మాట అడిగాడు అబ్రహాం, అయ్యా అన్ని ఇచ్చావు నాకు సంతానం లేదు, అయ్యో వచ్చేటికల్ని సంతానం ఇస్తాను. చాలా నవ్వింది. ఏంటంటే నేను వృద్ధురాలు అయిపోయాను కదా, అన్ని ఉడికిపోయినాయి కదా నాకు,
నాకు పిల్లలు అంటాడేంటి అని అనుకుంది. చాలా నాకు అసాధ్యం ఏమన్నా, ఎందుకు నవ్వుతున్నావు? నేను నవ్వలేదంట మళ్ళీ. నువ్వు నవ్వావు, నాకు అసాధ్యం అంటే ఏమి లేదు, నవ్వు అని చెప్పి. నిజంగా ఆయన చెప్పిన మాట ప్రకారం వచ్చే మరి సంవత్సరం కల మళ్ళీ గర్భాన్ని మళ్ళీ సాకుని కలుగుతుంది. ఒకరు ఈ మత్తులో పడిపోయి నన్ను మర్చిపోతున్నాడేమో, నా కార్యం మర్చిపోతున్నాడేమో, నా పని మర్చిపోతున్నాడేమో అని పరిశోధించాడంట. మన ఆది కాలం 2వ అధ్యాయం చూస్తే అబ్రహాము దేవుని పరిశోధించను. అబ్రహామా, అయ్యా నీకేకై కుమారుని ప్రేమిస్తాడు తీసుకొని నేను చెప్పిన సలహా రావయ్యా. అట్లాగే ప్రభా, మరి దేనికి తీసుకురావాలన్నాడు? బలి అర్పించవయ్యా. అట్లాగే ప్రభా. కానీ అక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు అంటాడు, తండ్రి కట్టెలో తీసుకెళ్తున్నాము, మరి గొర్రె పిల్లలు తండ్రి యెహోవా అది చూసుకున్నాయ్యా అన్నాడు. అక్కడ అక్కడ పనివారితో అంటాడు, మీరు కొనండి, మేము వెళ్ళి దేవుడికి బలిపించి వస్తాము అంటే. మేము వెళ్ళి వస్తాము. బాగా ఎంత విశ్వాసం చూడండి. అబ్రహం ఎలా నమ్మాడు చూడండి. చూడండి, ప్రభునికి వెళ్ళి మనం దేవుడికి వచ్చి మనం చూసి నమ్మటం కాదు దాన్ని కదా. చూడకుండా దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడే కాదు. దేవుడు ఇస్తాడే కానీ తీసుకోడండి. ప్రభునికి వెళ్ళి మనం దేవుడి గురించి నమ్ముతున్నావా? ఆయన కార్యాలు నమ్ముతున్నావా? ఆయన బిడ్డలు నమ్ముతున్నావా? ఆయన కనపడలేదు కానీ ఆయన బిడ్డలైన వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. నమ్మి అమరిస్తున్నావా? గమనించండి. ప్రభునికి మనం దేవుడికి వచ్చి మనం ఇంకా మనం అపనమ్మకస్తులు గాను, ఇంకా అవిశ్వాసులు గాను మనం కనపడుతున్నామండి. అలా ఉండకూడదు కదా. ప్రేమ మనం ప్రభుత్వం నడుస్తున్నాం, మనం ప్రభుత్వ విశ్వాసులు మనం నమ్మాలి. మన గుడ్డిగా నమ్మాలి. దేవుడిని నమ్మితే అద్భుతంగా జరిగిస్తాం. చాలా సార్లు మన దైవజనులు ఐజాకయ్య గారు ఎన్నోసార్లు నేను చెప్పడం విన్నాను. ఒకసారి ఎక్కడికో సేవకులు వచ్చారంట. రైతు 12 1 గంట అయిందంట. 1 గంట 12 చిల్లర కోట్లు ఉంటాయండి. ట్రైనింగ్ కూడా చెప్పాడంట, సంపట్రపరా అన్నాడు. నమ్మాడు పిల్లవాడు, వెళ్ళాడు. ఎదుగుతూ ఉంటే ఒక ఆయన కొట్టు సర్దుకుంటున్నాడంట. చూడు దీనికి సంబంధించినాడు. అయ్యా ఇప్పుడు కాకుండా ఏంటి అన్నాడు. అయ్యా నేను ఎప్పటి నుంచో నా కొట్టు సర్దుకొని నాకేం కుదరట్లేదు, అందుకే ఈరోజు టైం ఎంతైనా కానీ సరే కొట్టు సర్దుకున్నానయ్యా. చూడండి, అయ్యా 1 గంట టైంలో నాకు సొబ్బుదమ్మంటున్నారు, మీకు సొబ్బుదమ్మంటున్నారు, మరి ఎక్కడ దొరుకుతాయ్యా అని ఆయనకి ఎదురు చెప్పలా, బదులు మాట్లాడాలా. అట్టగానే వెళ్ళిపోయారు. గమనిక దేవుడి మాట, దేవుడి బిడ్డల వచ్చే మాట దేవుడి మాటగా నమ్మేవాళ్ళు ఎప్పుడన్నా. ఓకే, అందుకే హిర్మియా గ్రంథంలో మేలుకైనను కీడుకైనను యెహోవా మాటకి మేము విధేయులమై ఉంటాము. అది ఒక నష్టంగా కనపడచ్చు, మనకు కనపడచ్చు, కానీ మేలుగా మారిపోద్ది. అది నీకు కష్టంగా ఉండొచ్చు, అది ఆశీర్వకరంగా మారిపోద్ది. కానీ మనం నమ్మట్లేదు. నమ్ముతున్నావా? దేవుని బిడ్డలని సహవాసాన్ని నమ్మితే ఎన్ని కార్యాలు చూస్తావో కదా. నమ్మటమేనండి మనం. అది కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏం సార్ నమ్మటమే. ఎన్ని ఆశ్చర్యకారాలు చూస్తామో చెప్పడానికి వీలేదు. మరి ఆ కాలమందు శిష్యులు వచ్చి, ప్రభా నా తండ్రి చనిపోయాడు, పాతిపెట్టకు మీకు సెలవిస్తారా? అదే తండ్రి చనిపోతే అడగాలండి. సరే, ఆ శిష్యుడికి గీత చూడు, మీరు సెలవిస్తే నా తండ్రి పాతిపెట్టుకున్నారు. అరే పాప పిల్లలు అడిగారు కదా, ఎలవయ్యా అన్నాడా? అన్నా. మృతులు తమ మృతులు పాతిపెట్టుకుని నమ్మడించవయ్యా అన్నాడు. పంపించాడండి. అదే దేవుని బిడ్డలు చెప్పారు అనుకోండి, ఏమయ్యా ఏం చేస్తారు? చనిపోయాడు, నిజమే, మనం చేసేది ఏమన్నా, పోయినాడు వస్తాడా, దేవుడు పని చేయి అన్నారు అనుకోండి. అది ఈయన పాస్టర్ గారు, ఈయన విమర్శిస్తే వాళ్ళకి కనపడుతున్నాం మనం. అయితే
మృతులు తమ మృతులు పాతిపెట్టిన నువ్వు నన్ను ఎవరించమన్నాడు ప్రభు. సొంత తండ్రి చనిపోయినా కానీ సెలవులేదండి ప్రభు. మరి అలాగే మన దైర్యాన్ని అలాగే దైర్యాన్ని అల్లాడుకుని మనం చేయగలమా? మన రోజుల్లో క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్ రేట్లు వేస్తున్నాం. నేను నా భార్య కూడా ఆ పనిలో ఉన్నాం, అందరం ఆ పనిలో ఉన్నాం. కొంతమంది షాపు పని చేస్తున్నారు. ఈరోజు కూడా మాకు వార్త వచ్చింది ఏంటంటే, మా పాశ్రమ గారు మేనమా కొడుకు ఓ బిల్డింగ్ మీద పడ్డాడు, చనిపోయాడు. ఏంటంటే వెళ్ళిపోయి అయ్యగారు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా బిల్డింగ్ పని జరుగుతుంది, అక్కడ దేవుని పని జరుగుతుంది. అయ్యా ఇట్లాగా మా మా భార్య మేనమా కొడుకు బిల్డింగ్ మీద చనిపోయాడు అయ్యా. నాకు ఎప్పుడు వస్తానండి, అక్కడ అమ్మగారు ఉన్నారు, అమ్మగారు చెప్పాను. అమ్మగారి దగ్గరికి వెళ్ళాను, అమ్మ సంగతమ్మ. అయ్యా నాకు తెలిసి అయ్యగారిని అడగన్నాను. అయ్యగారు అడిగితే అయ్యగారు ఏమో వెళ్ళాలా అన్నారు. ఇదంతే నాకు అర్థమైపోయింది. దేవుడు ఎందుకు వెళ్ళొద్దన్నారని భావం తెలుసా నీకు? అపార్థంలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఏ స్థలానికి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుడి బిడ్డలు వద్దన్న పని అక్కడ టక్కన ఆగిపోతాం. ఏ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాం మనం. వెళ్ళటం వల్ల ఎంత నష్టాలు కోల్పోతున్నాం. ఇలా తెలిసే కోల్పోతావు. 10 కిలో మా కుటుంబం, మా సంఘంలో ఒక తల్లి ఉంది. అనుజుల నుంచి రక్షించబడింది, మారుమనసు పొందింది. దీన స్థితిలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఆ ఉన్నత స్థితిలో తీసుకొచ్చాడండి. తన భర్తని, తన బిడ్డని, తన కుటుంబాన్ని. ఎప్పుడైతే కొద్దిగా డెవలప్మెంట్ అయ్యారో అప్పుడు అందరికీ బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ అదే బెల్లం వంటి ఎగరొచ్చినట్టుగా ఒకప్పుడు వాళ్ళ ఆయన్ని, తన భార్యని, తన బిడ్డలు అన్నారు. సొంత తండ్రి అన్నాడు ఆయన. ఆయన ఎవరైనా నువ్వు భాషగా ఉన్నా ఆయన మా అబ్బాయి ఎప్పుడు తిరుగుతావు ఏంటి, నేను నమ్మేస్తాడే అతను మంచోడు కదయా, ఎందుకు ఆయన తిరుగుతున్నాడు. సొంత తల్లి తండ్రిని పక్కన ఉన్నా కానీ, అత్తమాలు పక్కన ఉన్నా కానీ వాళ్ళు ఆదరించిన వాళ్ళు కాదు. వాళ్ళు అప్పుడు పాలైపోయారు, నలిగిపోయారు, చనిపోతామని తీర్మానానికి వచ్చారు వాళ్ళు. అలా సందర్భంలో సహాసం ఎంటర్ అయింది. దేవుని బిడ్డలు బలపరిచారు, ఎన్నో వాక్యాలు చెప్పారు, ఇంటికి వచ్చారు, ప్రార్థించారు, మొరపెట్టారు. దేవుడు కృపను బట్టి, దేవుడు ధైర్యం బట్టి వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారండి. 2 గేదెలు కొనుక్కొని ఆ పాలు అమ్ముకొని ఆ అప్పులు తీర్చుకొని దేవుడు అద్భుతంగా వాళ్ళు డెవలప్మెంట్ దేవుడు సహాయం చేశారు. తన కుమారుడికి జాబ్ వచ్చింది. ఇట్లా ఎప్పుడైతే వచ్చిందో ఎల్లగూడ స్థలాలకి వెళ్ళిపోతున్నారు. నాకు చెప్తే నేను వెళ్ళొద్దమ్మా అంటానని అని ముందుగా లేదు. ఈ విషయం చెప్పాలా, ఈ విషయం గురించి బడికి వెళ్ళాలా అని భావం వాళ్ళకి కలిగి చెప్పనివ్వం. అయితే అలా వెళ్తూ రక్షించబడి మారుమోసుకున్న ఈ తల్లికి గొంతు నొప్పి పట్టుకుందండి. భార్య భర్త కలిసి హాస్పిటల్, విజయవాడ తిరిగారండి. ఎక్కడికి వెళ్ళినా మెడిసిన్ ఇస్తున్నారు కానీ నొప్పి నొప్పి పాటు. మనేతులు నిద్రపోతుంటే ఒక ముస్లిం ఆకారం, నల్లటి చీకటి ఆకారం వచ్చి ఆ గొంతు పట్టుకుంటే కనబడిందంట. అన్నయ్య ఇలా కనబడుతుంది అన్నయ్య అంటే, నన్ను మళ్ళీ రోజు వెళ్ళి 1 వారం రోజులు ప్లాన్ చేసుకోమ్మా అని. అట్టగా నుంచి 1 వారం 10 రోజులు ప్లాన్ చేసుకుందంట. ఇక చెప్పకుండా వెళ్ళిన స్థలాలన్నీ దేవుడు అర్థం చేశాడట. దయచేసి అమ్మగారి దగ్గరికి వెళ్ళమ్మా, ఎట్లమ్మా దేవుడు సేవకుని మేలు కూడా చెప్తారు కదా, మరి ఎల్లగొండ స్థలాన్ని ఎందుకు వెళ్ళామమ్మా అంటే అప్పుడు ఆమెకు అర్థమైంది. అప్పుడు గ్రహింపోయింది, అయ్యో ఎందుకు వద్దన్నారు దేవుని బిడ్డలు. ఇలా గమనించండి, అది మేలుకైన కీడుకైన యెహోవా మాటకు మనం విధేయులు అన్నట్టుగా ధనబడుకునే మాట శేషం. దేవుని బిడ్డ ఒక సలహా, దేవుని బిడ్డ ఒక మాట తీసుకున్నప్పుడు
అది కష్టమైన ఇరుకైన ఇబ్బంది అట్లాగే అంటే ఎంత దీవెనండి అది. బైబుల్ మన గ్రంథం చదువుతున్నాం కదా మన అందరము. ఒక పేదరాలు ఉంది, ఆమె దగ్గర ఉంది కొంచెం పిండి కొంచెం నూనె అంట. ఆమె వండుకుంది కరువు కాలం, అది పొళ్ళు ఎరుకొని ఈ కొంచెం పిండి కొంచెం నూనె తీసుకొని తీసరిపోదాం అనుకొని వచ్చింది ఆమె. అలాంటి ఆమె దగ్గర పంపించాడు ప్రభు. వెళ్ళి ఆమె దగ్గర అడగబోయా, అమ్మా ఒక గ్లాసు మంచిని ఇస్తావా? మంచిని ఇచ్చింది. అమ్మ అట్టగా ఒప్ప పట్టరా. అయ్యా ఎవరి దేవుతాడు, మా దగ్గర ఉంది కొంచెం పిండి కొంచెం రెట్టయ్యా, నువ్వు భయపడవద్దమ్మా, నేను చెప్పింది బట్టరా, మొదటి అప్పు నా దగ్గర తీసురా. ఎట్టుందంటే మూడుగా నెక్క మీద తాడిగబడ్డట్టు ఉందంటే అటు ఉంది వ్యవహారం. వాళ్ళకే లేక అల్లాడుతుంటే ఈ భాషలు వచ్చి ఏమంటున్నారు, మొదటి అప్పు నా బట్టరా, మనం భయపడకుండా నేను చెప్పింది నువ్వు చెయ్యి. చూడండి ఇక్కడ అక్కడ అప్పం తినాలని ఉద్దేశం కాదు, కానీ అవసరము తినాలని ఉద్దేశం కాదు, కానీ తనకు విశ్వాసం నేర్పాలి, తను అభివృద్ధి పొందాలి, తను దీవించబడ్డ వరకే ఆ కార్యం ఆమెకు అవకాశం ఇచ్చాడు. అట్టగా తీసుకొచ్చింది ఆమె. కరువు కాలం అయిపోయేంత వరకు కూడా ఆమె ఇంట్లో నూనె తగ్గలేదు, మరి కనీసం పిండి తగ్గలేదు. తోడే కొంత అవుతుందండి. మీరు గమనించరా? మేము మారుమూసి పొందిన కొత్తలో మా అమ్మగారికి ఉన్న ఆకాంక్ష ఆశ ఏంటంటే, మారుమూసి పండగ ముందైనా సరే మనం వండుకున్న తిండి మనం ఒక్కరు తింటాం కాదు నాన్న, పక్కవారు పెట్టినప్పుడు వాళ్ళు తిన్నప్పుడు అది ఆనందం, మనకు ఆనందం చెప్పింది తండ్రి. మేము వండితే మా అమ్మ మాకు మేము ఉండే నలుగురికి వండుదామా, దగ్గరగా ఆలోచించుకొని ఒక 10 మందికి ఉపయోగపెట్టుకోండి. మా అమ్మను తినమని దానికంటే ఎక్కువగా ఎవరన్నా మనకి ఈరోజు ఇంటికి వస్తే బాగుండు అట్టుగా పెట్టే మనసు మా అమ్మది. నిజంగా ఆ పెట్టే మనసు ఉండటం వల్ల ఈ రోజు వరకు కూడా మా అమ్మగారు చనిపోయి దగ్గర 10 సంవత్సరాల పైన అవుతుంది. మీరు ప్రభు నమ్మకం మీ దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు మా ఇంట్లో ఏది కూడా కుదరలేదండి. ఎన్నడూ కూడా లేదు అంటానికి లేదు, లేమిలో లేదు, లేమనేది లేదు. చూడండి, ఇవ్వడే మీకు ఇవ్వబడదు బైబిల్. ఏదో నమ్ముతున్నావా? పుచ్చుకుడ కంటే ఇచ్చు ధనితాంటి వాక్యం నమ్ముతున్నావా? వెదజల్లి అభివృద్ధి గలవారు కలరు అంటే నమ్ముతున్నావా? కొంచెంగా ఇచ్చేవాడు కొంచెం పంట కోస్తాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధి పంట కోస్తాడు. ఇట్లా వాక్యం. ఈ వాక్యాన్ని కానీ నువ్వు కానీ నమ్మి విశ్వసిస్తే సాహసాన్ని ఈ దూరం అవ్వవు, దేవుని బిడ్డకు దూరం అవ్వవు, ప్రేమ పెరిగింది కానీ తగ్గదు, భక్తి పెరిగింది కానీ తగ్గదు. పైన వాటి మీద మనసు పెట్టాడు కానీ భూస్వామి మనసు పెట్టదని వాక్యం అంటుంది. ఈ భూస్వామి మనం ఏం పోయినా కానీ పర్లేదు, నాకు ప్రభు ఉంటే నాకు చాలు, ఆయన దొరికితే నాకు చాలు, ఆయన పాదాలు నాకు చాలు, ఆయన మాటలు నాకు చాలు, ఆయన సన్నిధి నాకు చాలు. గమనించండి, ప్రభుని కంటే మనం దేవునికి వచ్చాం. మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాము, వింటున్నాము, దైవజనులు వాక్యాలు వింటున్నాము, జీవించి బోధించే మాటలు వింటున్నాము, కానీ ఇంకా మనం ప్రభుని వెంబడించే వారిగా ఉంటున్నాం, ఇంకా నమ్మని వారిగా ఉంటున్నాం. గమనించండి, ప్రభుని కంటే మనం దేవస్థానికి వచ్చాం. నమ్ముతున్నావా? ఒక అన్ని జనులు అక్కడ అందరూ అనిలే ప్రభు నమ్మకం. అక్కడ చర్చి కట్టాం మేము. చాలా పేదరాలు, తన భర్త కోల్పోయింది, ఆమె కొడుకు కూతురు కూలి పనికి వెళ్తేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. ఆకు మిరగాయ కలుపుకొని కోతకు వెళ్తే 200-250 రూపాయలు ఇస్తారు. అక్కడ మేము సేవ ప్రారంభించి కాంచి ఆమె మాకు భోజనం పెడతాం కానీ కారుకి ఇవ్వటం కానీ ఆమె చేసింది. నేను ఓ రోజు అనుకున్నాను, అయ్యో ప్రభా, కనీసం ఇల్లు కట్టుకోవడానికి స్తోమత కూడా లేదు, ఇట్లా వంగిపోవాలండి ఆ ఇంట్లో.
ఇల్లు కట్టుకుని సౌండ్ కూడా లేదు. ఇలాంటి మరి పాపం ఈ తల్లి మేము ఒక్కడే బాను ఎప్పుడు కూడా సేవకి ఓ 4, 5, 10 మంది దాకా ఉంటాం. అని వచ్చిన 10 మందికి భోజనం పెడుతుంది. ఇలా కాదు పాపం నా ఇబ్బంది పెడుతున్నాం మనం, కానుకిస్తుంది ఇబ్బంది పెడుతున్నాం, ఇలా తీసుకోకూడదని ఒక నిర్ణయం అయితే ఒక రోజల్లా 2-3 వారాలు మేము తప్పించుకుని వెళ్ళిపోయాం. అయితే ఆ తల్లి ఏడుస్తుందయ్యా, మీరు ఎందుకు మా ఇంట్లో భోజనం చేయలేదు, మీరు ఎందుకు మా కానుక తీసుకొని వెళ్ళిపోతున్నారు, మాకు ఎంత కరువు వచ్చింది తెలుసా, ఎంత ఇంట్లో ఉన్నాం తెలుసా, నిజంగా అన్ని కోణాలు తగ్గిపోయామయ్యా. అదేంటమ్మా, అయ్యా అమ్మా మీకు ఇబ్బంది అవుతుంది, భారంగా ఉండదని నేను అలా వెళ్ళిపోయానమ్మా అంటే, లేదా ఎప్పటికన్నా నేను ఎప్పుడైతే నేను ఇలా ఇస్తున్నానో దేవుడు నా ఇంట్లో ఏది తప్పు చేయలేదయ్యా. దయచేసి మీరు ఎప్పుడు అనుకో నిజంగా పూరిల్లుగా ఉన్న ఇల్లుని పెద్ద బిల్డింగ్ చేస్తుంది. ఏ ఉద్యోగస్తులు ఆ ఇంట్లో కష్టపడి పని చేసుకుంటూ మంచి మరి మూడు పోర్షన్లు లోపలే 3 డబుల్ బెడ్, 3 బెడ్రూమ్లు, ఆ హాలుకి మళ్ళీ మరి వరండా, అసలు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారు. మన అయ్యగారు కూడా వచ్చారు, అంత చాలా కట్టి చాలా 2 బిల్డింగ్ ఓపెన్ చేశారు. వాళ్ళే పేరు పెంచబడి ఫోటోలు కూడా పెట్టారండి. చూడండి, ప్రభుత్వం కింద వాళ్ళు కొంచెం నమ్ముతున్నావా దేవుడి కార్యాలు గమనించండి, నమ్మండి. మంచి సమాజం, మన పూర్తి తాతగారు ఒక త్యాగాలు నమ్మండి. తాతగారు ఉద్యోగం చేసి ఉద్యోగం చేశారు, మా అమ్మగారు ఉద్యోగం చేశారు. చేసి వాళ్ళ జీవితాలు ఎలాగా జీవించారో అవన్నీ వింటున్నప్పుడు అవి నిజమైన జీవితాలు. దేవుని ఆనుకున్నారు వాళ్ళు, తాతగారు బాబుగారు ఎలా ఆనుకున్నారు. మరి వాళ్ళ ఒక్క విధానంలోకి మన ఆత్మీయ తండ్రి అజయ్ గారు, సినిమ గారు, వాళ్ళ కుటుంబం ఎలా నడిచిండో ఎన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి, వినాలి. సాపవాదైన వాడు బలహీనమైన ఆలోచన ఇస్తాడే కానీ బలమైన ఆలోచన మనసోటి వాడు. ఇలా గమనించండి. తోమాలా కాకుండా చూసి నమ్మని వాడి కంటే చూడకుండా వాడు అన్నాడు ప్రభుత్వాన్ని చూసి ఆనాడే కాదు కానీ ఈనాడు కూడా మన పట్ల ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు కదా. నమ్మి శ్వాసించు, ప్రార్థన చేయి. దేవుడు ధనపరిపరిచి కంటే మాట ఏంటో శ్రేష్టం అన్నాడు కదా. మీ పై నాయకులైన వాళ్ళు లెక్క చెప్పండి కాబట్టి వారి మాట విని వాడికి లోబడి, నా కుటుంబంలో నా కుటుంబం, నా భార్యగా నా పిల్లలు చెప్తారు, ఏం నానా నువ్వు అలాగే వెళ్ళిపోతావు తలంచుకొని. చెప్పింది అలాగా మన స్తోమత ఉందా లేదా, మనం చేయగలమా లేదా, మనం ఉండగలదు ఎందుకు. అరే ఎబ్రీ పత్రికలో దేవుని వాక్యం చదివాను రా, మీ పై నాయకులు లెక్క చెప్పవచ్చు కాబట్టి వారి మాట మీద లోబడి బతకమని చెప్తురా. దుఃఖంతో పరిస్థితి నిష్ప్రయోజనం అంటుంది ఆ వాక్యం. దేవుని వాక్యం నమ్మాను రా, దేవుని నమ్మాను కదా, దేవుని వాక్యం నమ్మాను రా, దేవుని వాక్యం పక్కన నేను అడుగులు వేస్తున్నా అని చెప్పి ఎన్నో సందర్భాలు నా పిల్లలకి, నా భార్యకి చెప్పాను. వాళ్ళు అన్నప్పుడు తర్వాత కార్యం చూసినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. నిజమే కదా. కొన్ని సందర్భాలు నాకు ఆకాంక్ష ఆశ ఏంటంటే కదా, ఖాళీ పండుగలు దొరికితే, ఖాళీ దొరికితే, సెలవులు దొరికితే పూటలు పెడతా. మా పిల్లలు అంటారు, నువ్వు పూటలు పెడుతున్నావు, ఎక్కడ చేస్తావు నువ్వు డబ్బులు, మాకైతే ఖర్చు పెట్టవు, మాకైతే డబ్బులు లేవు, నువ్వు పూటలు పెడుతున్నావు, ఎందుకు ఇలా పెడుతున్నావు, అయ్యో పెట్టమన్నారమ్మ. ఎవరు పెట్టమన్నారు నన్ను. దేవుడు నాకు ఇచ్చిన మనసుతో దేవుడి పాద పట్టుకొని ఏడుస్తాను రా, దేవుడు నాకు సాయం చేస్తాడు. ఎలా చేస్తాడు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇలా గమనించాలి. కూడికలు జరిగిన సందర్భంలో ఒక యూత్ మీటింగ్ పెట్టాము. ఒక ఊర్లో 2 ఊర్లో అనుజన మధ్య 2 రోజులు ఒక ఊర్లో పెట్టాము, ఇంకో 2 రోజులు పెట్టాము. మరి మొన్న కృతజ్ఞత కూడిక పెట్టాము. సంఘం అంతా ప్రేమ ఉందని చెప్పాము. మామూలుగా అర్థం అట్లా ప్రేమ ఉందంటున్నాడు, మళ్ళీ అందరూ పిలుస్తున్నాడు. ఆ రోజు సెలవు వచ్చి 20వ తారీఖున
కదా, అందరు పిలిచాడు. మళ్ళీ కృతజ్ఞత కూడిక అన్నాడు. ఎక్కడ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎవరు అడుగుతాడు అని చెప్పాడు. నేను కూడా కూర్చున్నాను. ఏసయ్యా మన పరిస్థితి అయ్యా, మన అందరూ వస్తారు కదా, ప్రేమిందంటున్నాను, ఏంటి ప్రభావ అనుకున్నాం కాదు. చూడండి, ఏ వ్యక్తి అయితే అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఒక సహోదరు వెదరు. మా భర్త ఈరోజు అన్నయ్య కోట పెట్టాడు కదా, వెళ్ళకపోదా అని చెప్పి వెళ్ళాడు. ఆ వ్యక్తి ద్వారాగానే ఆయన దేవుడు డబ్బులు తీసి మాంసాహారం కొన్నాడు. మంచి మంచి ఇప్పుడు శ్రేష్టమైన వండి పెట్టాడు. పెరుగు అన్ని సమకూర్చాడండి. అన్ని నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో ప్రభు, నిజంగా అంత ఆశ్చర్యం. నాకు తెలియకుండానే అన్ని ఏర్పాటు చేశారండి. నేను లేచి బాగా నైట్ బాగా ఒప్పడం జరిగింది. నిద్ర లేదు, మరి కోటాల మీద కూడా నిద్ర లేదు. నేను లేటుగా లేచాను. 10 గంటలకల్లా 12 గంటలకల్లా 1 గంటకల్లా ముగించేస్తాం, భోజనం పెట్టేసి అని చెప్పాను. ప్రజలు వచ్చేసారు. నేను లేకలా, నీ లేచి కూర్చొని అన్ని సమకూని అనుకున్నారా. ఎవరైతే డౌట్ పడ్డారో, ఎవరైతే అపనమ్మకస్తున్నారో వాళ్ళకే దేవుడు డబ్బులు ఇచ్చాడండి. చూసారా, ఇలా గమనించండి. నమ్మండి, దేవుడి కార్యం నమ్మండి. మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో దేవుడు ఆశ్చర్యకారం జరిగిస్తాడు, అద్భుతకారం జరిగిస్తాడు. సావాసాన్ని నమ్ముదాం, దేవుడిని నమ్ముదాం, చెప్పింది చేద్దాం, చెప్పింది చేద్దాం. ఉన్నది ఏది చెప్పారు దేవుడి దేవుడిని, ఏ మాట వచ్చిందో నిన్నే విషయం పనప్పుడు చెప్పారు. నిన్నే విషయం ఓ బాధ్యత చెప్పారు, ఇది చేయమన్నారు. నా వల్ల కాదయ్యా అంటే మా దేవుని బట్టి నేను 30 సంవత్సరాలు అయిందండి. దేవుని బిడ్డ నాకు ఏదైనా ఒక మాట చెప్తే నాకు కాదు, నా వల్ల కాదని ఇంతవరకు దేవుడి దేవుని బట్టి ఇప్పటి వరకు అనలేదండి. నాకు గమనించండి. చదువు లేదు నాకు, పేద కుటుంబం పుట్టాను. నా జీవితం అడుక్కునే పరిస్థితి. నా తల్లిదండ్రులు పేద కుటుంబం, పూలమ్ముకుంటే మేము బ్రతకాలి. అలాంటి జీవితంలో దేవుడు ఎలా మలిచాడంటే చెప్పింది చేయడం వల్ల ఈ సమాజంలోకి నాకు ఒక భాగ్యం నాకు ఇచ్చాడు కదా అనుకుంటాను. ప్రభా, రోజు ప్రాణం చేసుకుంటాను. ఏసయ్య, నీ పట్ల, నీ బిడ్డల పట్ల నేను కృతజ్ఞత కావచ్చు. నేను కానీ నా బిడ్డలు కానీ ఎన్నడూ కూడా ఆయన నీ పట్ల మేము కృతజ్ఞత కాదు అయినా కానీ, నీ బిడ్డల పట్ల నీ కృతజ్ఞత కాదు అయిపోయినా కానీ దుఃఖాకాంతులు అయిపోతావయ్యా. నీ దుఃఖపెట్టిన వాళ్ళు అయిపోతాం. ప్రభా, నువ్వు క్షమించండి అయ్యా, నువ్వు తోసివేదని ప్రతిరోజు ప్రేమ ఈ సహవాసానికి దేవునికి ఇచ్చిన భాగ్యం నా కుటుంబం, నా బిడ్డలు కృతజ్ఞత కలిగి జీవించాలనే ఆశ, ఆకాంక్ష నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈయన వాక్యాన్ని నవరించుకోండి. ఆ వాక్య ప్రకారం మనం అడుగు వేద్దాం. అందరికీ వందనాలు. Recording stopped.